టారిఫ్ల విషయంలో ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు ఇతర దేశాల ఉత్పత్తులపై టారిఫ్లు విధించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పై పడింది. ఇండియన్ ఫిల్మ్ కు అమెరికా మంచి మార్కెట్ గా మారింది. హాలీవుడ్ చిత్రాలకు లేనంత పాపులారిటీ ఇండియన్ ఫిల్మ్స్ కు వస్తోంది. దీంతో ట్రంప్ కు ఇండియన్ ఫిల్మ్స్ పై ద్వేషం పుట్టిందో ఏమో. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హాలీవుడ్ ను కొందరు నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఫిల్మ్ ఇండస్ట్రీకి ట్రంప్ షాక్ ఇచ్చారు. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ తగ్గేదే లేదని దూసుకుపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేపట్టిన 100 రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ వివిధ దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రపంచ కుబేరుల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. ఇక ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతిగా చైనా కూడా అదే స్థాయిలో అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ ప్రారంభమైంది. అయితే ట్రంప్ టారిఫ్లపై చర్చలు జరిపేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. దీంతో చైనా మినహా అన్ని దేశాలపై తాము విధించిన సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే అన్ని దేశాల ఉత్పత్తులపై 10% టారిఫ్లు అమలవుతాయని స్పష్టం చేశారు. అయితే ఇంతలోనే ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి హద్దులు లేకుండా పోయాయి. ఎక్కడ నిర్మించినా సినిమా అయినా అది ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మరీ ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్స్కు అమెరికా మంచి మార్కెట్గా మారింది. ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్స్ ఇండస్ట్రీల్లో నిర్మించిన సినిమాలు అమెరికాలో రిలీజ్ అయి భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ను టచ్ చేస్తోంది. హాలీవుడ్ చిత్రాలకు లేనంత పాపులారిటీ ఇండియన్ ఫిల్మ్స్కు వస్తోంది. మరి దీన్ని చూసి ట్రంప్కు కన్ను కుట్టిందో ఏంటో ఇప్పుడు సినిమాలపై టారిఫ్లు విధిస్తానంటూ ప్రకటించారు. కొందరు టాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే విదేశాల్లో చిత్రీకరించిన అమెరికాలో విడుదల చేసే సినిమాలపై టారిఫ్లు విధించక తప్పలేదన్నారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా నష్టపోతోందని, దర్శక నిర్మాతలు స్టూడియోలను ఆకర్షించేందుకు ఇతర దేశాలన్నీ రకరకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. దీంతో హాలీవుడ్ ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి కుట్ర ఇది అన్న ట్రంప్ దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నామన్నారు. అందువల్ల విదేశీ గడ్డపై నిర్మించి అమెరికాలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నానంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ చేశారు. ట్రంప్ అధికారాలు ఇచ్చిన కొద్దిసేపటికే తాము దీనిపై పనిచేస్తున్నామని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ స్పందించారు. అయితే అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా, ఓవర్సీస్లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అనే విషయంపై ట్రంప్ స్పష్టతనివ్వలేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండడం వల్ల అమెరికాలో వీటిపై ఎలాంటి సుంకాలు విధించడం లేదు. అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యాలయాలను హాలీవుడ్ నుంచి టొరంటో, డబ్లిన్ వంటి నగరాలకు తరలించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ 100% సుంకాలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు విదేశీ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నాయి. ఆయా సినిమాలు భారీగానే వసూళ్లు రాబడుతున్నాయి.